శ్రీ గురవే ఆధారం సర్వ విద్యా మహేంద్రే శృతి స్మృతి పురాణానాం శంకరం లోక శంకరం నమామి భగవతం శంకరం అరవింద సుందరస్య ఉపాసే అంత సౌండ్ చూసుకుంటే క్లియర్ గా లేదు. చేశానండి. ఓకేనా? ఓ జ్ఞానానందమయం నిర్మలస్ఫటికా ప్రతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవమహే సమంతః అసాస్వతింది శారదాశ భూరి వదన సర్వదా సర్వదా అస్మాకం ఉపనిషత్తులో శాండిల్య విద్య అధ్యయనం చేస్తున్నాము. శాండిల్య విద్యలో శాండిల్య మహర్షి చెప్పినటువంటి విద్య ఏమిటంటే సగుణ బ్రహ్మోపాసన. సగుణ బ్రహ్మోపాసన చెబుతూ మధ్యలో ఇక్కడ అవాకి అనాగరహ అనేటువంటి మంత్రంలో కూడా నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మం రెండూ చెప్పారు ఆయన. అని చెప్పి ఆ తర్వాత నిర్గుణ బ్రహ్మం ఎలా ఉంటుంది అని అంటే దానికి ఉదాహరణగా ఏషమాత్మ అంత ఉదయే అనీయాన్ అనేటువంటి మంత్రంలో చెప్పారు. అని ఏమిటి? ధాన్యపు గింజ మునుకు ఎంత ఉంటుందో అంత అంత అత్యంత సూక్ష్మము అని అర్థం. అది అత్యంత సూక్ష్మము. దానికి కొన్ని ధాన్యపు గింజలు ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చారు. వడ్ల గింజ ఒకటి, యవధాన్యపు గింజ ఒకటి, ఆవ గింజ, శ్యామ ధాన్యపు గింజ, ఇట్లా ఈ విధంగా చెప్పాడు. అలానే మంత్రపురుషంలో మనకు నివార సూకవత్తన్వి అని కూడా చెప్పాడు. అలా ఉన్నటువంటి చాలా అత్యంత సూక్ష్మము అని నిర్గుణ బ్రహ్మము అని చెప్పాడు. ఈ పదాన్నే మనం అణువు అని దళితులోను విష్ణు సహస్రనామాల్లో కూడా వచ్చినాయి అనమాట. ఇట్లా అనగా పరమాత్మ ఎంత ఉంటాడు అని అంటే చాలా అణువంత అని చెప్పాడు. సరే, అణువంత ఉన్నాడైనా సరే మరి ఇంకా గొప్పగా లేడా? మరి మొత్తం వ్యాపించి ఉన్నాడంటున్నారు కదా. మరి అణువంతం ఉంటే వ్యాపించి ఎలా ఉంటాడు? సమస్త జగత్తంతా వ్యాపించి ఉన్నాడు కదా. మరి అంటే మరి అప్పుడు ఏం చెబుతారు అని అన్నాడు. అప్పుడు ఏం చెబుతారు అని అంటే అందుకనే కఠోపనిషత్తులో ఈ మంత్రం చెప్పారు. అణోరణీయాన్ కఠోపనిషత్తు పుస్తకంలో 58వ పేజీ, 58 కఠోపనిషత్తు పక్కనే ఉంటుంది మన పుస్తకాల్లో. 58వ పేజీ. అణోరణీయాన్ మహతో మహేయాన్ ఆత్మాస్య జంతో నిహితో గుహాయ సమక్రతోపస్య దివీత శోకో ధాతు ప్రసాదా మహిమ. పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మం. ఆ నిర్గుణ పరబ్రహ్మం అణువు కంటే అనీయ సూక్ష్మమైనది. అణువు కంటే కూడా ఇంకా సూక్ష్మమైనటువంటిది. మనకు తర్కంలో చెప్పుకున్నాం, అణువు అంటేది ఎలా విభజింపబడితే వస్తుంది అని చెప్పుకున్నాం. అదే సూక్ష్మమైనటువంటి అత్యంత అనగా ఉదయకాలపు సూర్యుడు కాంతిలో ఆ కిటికీ గుండా వచ్చేటువంటి ఒక దుమ్ము కణాన్ని తీసుకొని దాన్ని విభజించుకోకపోతే చివరికి ఎప్పుడైతే విభజించలేని పరిస్థితి ఉంటుందో అది అణువులు. అక్కడి నుంచి అణువులు ద్విముఖము, త్రిముఖము, చతురణుకము, ఇట్లా
ఈ విధంగా కలిపితే ఎన్నో కోట్ల కోట్ల అణువులు కలిపితే ఒక వస్తువు వస్తుంది. అది చెప్పుకుంటాం. అలా ఆ విధంగా అక్కడ అణువుని గురించి చెప్పాడు. అలానే అట్లనే అణువంతా ఉన్నాడు ఆ పరమాత్మ అని చెప్పాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. అణోరణీయాన్ని, అణువు కంటే మిక్కిలి అత్యంత సూక్ష్మము ఒకటి. సరే, ఆ తర్వాత అంతకన్నా మహీయాన్ పెద్దది. అంతకన్నా మహీయాన్ పెద్దది, చాలా పెద్దది. ఆంజనేయ స్వామి వారు పిల్లి పిల్లి అంటున్నాడు, అంటే చాలా అల్పం. మన సుందరకాండలో వచ్చింది. ఆయన పనిచేసేటప్పుడు ఈ శరీరం కొండంత శరీరం ఇచ్చేసాడు. ఇది అణువు అంటే పరమాత్మ ఎంత సూక్ష్మంగా ఉన్నాడో చూడు, ఎంత గొప్పగా పర్వతం అంతా ఉన్నాడో చూడు అని ఒక ఉదాహరణగా అక్కడ అనమాట. ఇక్కడ అట్లా సగుణ బ్రహ్మతో అలానే ఇక్కడ ఈ మహత్తు మొత్తం కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ అని చెబుతూ, ఆత్మాస జంతో నిహితో గుహాయ. ఆ ఆత్మట జంతోహు, ఇక్కడ జంతువు అంటే ప్రాణులు అని అర్థమే. ప్రాణులు సకల ప్రాణులందరి యొక్క హృదయ గుహలలో ఉన్నది. అది ఎంత ఉన్నది? అణువంత. అని అణువంత అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మ అందరి హృదయములలో ఉన్నాడు అని చెప్పారు. అటువంటి ఆయన గొప్ప ఈ జగత్తు అంతా కూడా మహీయాన్, ఈ జగత్తు అంతా మహీయాన్, చాలా గొప్పదంతా కూడా నిండి ఉన్నాడు అని చెబుతున్నాడు. అటువంటి ఆ పరమాత్మను నీవు ఏమిటి? అక్రతు, కోరికలు లేనివాడై, విజిత శోకాలకు అతీతుడై, ధాతు ప్రసాద మానసిక స్పష్టతతో, అంటే నిశ్చలమైన మనస్సుతో, నిర్మలమైన మనస్సుతో, ఆత్మ యొక్క మహిమానం మహత్వాన్ని పశ్యతి, దర్శించుము అని చెబుతాడు. మా పరమాత్మని దర్శించడానికి లక్షణాలు చెప్పాడు అనమాట. ఏమిటంటే కోరికలు లేని వాడవై అక్రతు అనగా కోరికలతోటి నిండిపోయినటువంటి సర్వకామం దర్శించలేడు అని అర్థం. అలానే ఇంకా ఇదేంటంటే వీత శోక అనగా శోకాలు, సంసార శోకాలు, దుఃఖాలతోటి నిండిపోయినటువంటి వాడు దర్శించలేడు. అనగా వీటి నుండి అన్నింటినీ బయటపడాలి అని అర్థం. అనగా సంసార సాగరం నుంచి బయటపడినటువంటి వాడు ఆ పరమాత్మను దర్శిస్తాడు. సూక్ష్మంగా ఉన్న ఆ పరమాత్మను అని మనకు కఠోపనిషత్తులో చెప్పినటువంటిది అనమాట. అణోరణీయాన్ మగతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితో గుహాయాం. అట్లా ఆ విధంగా అణువంత ఉన్నాడు అని చెబుతూ మూడో మంత్రంలో కూడా ఏషమ ఆత్మ అంతర్హృదయే జ్యాయాన్ పృథివ్యా జ్యాయాన్ అంతరిక్ష జ్యాయాన్ ఇందో జ్యాయాన్ దివో జ్యాయానేభ్యో లోకేభ్యః. నా హృదయంలో లోపల ఆత్మ పృథివీ కంటే పెద్దది, పృథివీ కంటే పెద్దది అనగా సూక్ష్మమైనటువంటి ఈ ఆత్మ పృథివీ కంటే, భూమి కంటే పెద్దది, అంతరిక్షము కంటే పెద్దది. అలానే ద్విలోకం అంటే 3 లోకాలు చెప్పాడు. 3 లోకాలు ఏంటి? భూలోకము, భూహు భువః సువః, 3 లోకాలు. ఈ 3 లోకములు నాలో ఉన్నటువంటి, లేకపోతే ప్రతి మనిషిలో, జంతోహో ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ ఆత్మ పృథివీ కంటే పెద్దది, అంతరిక్షం కంటే పెద్దది, ఈ లోకం అంటే పెద్దది. ఇంకా చెప్పాలంటే ఈ లోకముల కంటే కూడా ఇంకా చాలా పెద్దదండి అని చెప్పాడు. ఎన్ని లోకాలైతే ఉన్నాయని అంటున్నావో ఆ లోకాలకు అన్నింటికంటే పెద్దదండి అని చెప్పాడు. అంటే ఏమిటంటే అత్యంత సూక్ష్మము, అత్యంత గొప్పది అని ఇవ్వటం దీనిలో చెబుతున్నాం. కాబట్టి ఈ జగత్ అంతా కేవలం మన కనపడే జగత్తే కాకుండా పైన ఉన్నటువంటి ద్యులోకము, అలానే సువర్లోకము, ఇవి కూడా నిండిపోయి ఉన్నాయి అని చెప్పాడు. అటువంటి పరమాత్మ అత్యంత సూక్ష్మతో మన హృదయంలో ఉన్నాడు అని. మన హృదయంలో అంటే సమస్తమైన ప్రాణులు అన్నారు. ప్రాణులు అనేటప్పుడు ఏమొస్తుందంటే మనమే కాదండి, ఈగ దోమ కూడా వస్తుంది, చిన్నదైన కీటకం కూడా వస్తుంది. మనం చూస్తుంటే కొన్నిట్లో చూస్తుంటే ఆ బియ్యంలో పురుగులు పేరుతుంటుంటే ఇది మీద పురుగు ఎట్ట పుట్టిందా అని అనిపిస్తుంది. అలానే కొన్ని కూరగాయలు తొలుగుతుంటుంటే దానిలో నుంచి పురుగులు
సన్నగా పురుగులు నడుస్తూ 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 పాము నడుస్తూ నడుస్తూ పోతుంటాయి. ఇవి ఎట్ట పుట్టినవి అని మనకు ఆశ్చర్యం ఇస్తుంటుంది. అంటే ఏంటి, దానికి ప్రాణం ఉంది కాబట్టి నడుస్తుంది. అంటే ఏంటి, ఆ ఆత్మ ఉన్నది చూశారు, ఆత్మ యొక్క శక్తి ఎలా ఉన్నదో చూసుకోండి. ఎక్కడెక్కడ ప్రాణులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో, అందుకని 84 లక్షల రకములైన ప్రాణులు అని ప్రాణం చెప్పి, అటువంటి రకాలే 84 లక్షలు. ఒక్కొక్క రకంలో మళ్ళీ ఎన్ని భాగాలు ఉన్నాయో చెప్పలేదు. కాబట్టి అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ సూక్ష్మ రూపంలో ఉన్నాడు, మహా గొప్ప రూపంలో కూడా ఉన్నాడు. అదే విషయాన్ని మనకు కఠోపనిషత్తులు అనోరణీయాన్ భగతో మహీయా ఆత్మాసి ఎంతో దిహితో విధాకుగాయాం తమక్రతత్వస్య దివీత శోభో ధాతు ప్రసాదాన్ మహిమానం ఆత్మనః. అటువంటి ఆ పరమాత్మ సూక్ష్మమైనటువంటి పరమాత్మను దర్శించాలి అని అనుకుంటే నీవు ఇన్ని లక్షణాలు చెప్పాడు. ఏమిటంటే సంసార సాగరం నుంచి బయటపడాలి. ఆ బయటపడాలంటే ఏమిటంటే సమస్త కోరికలను వదిలేసేయాలి, రాగద్వేషాలు వదిలేయాలి, మనస్సు నిర్మలం చేసుకోవాలి. ఇన్ని ఉంటే నీకు నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ దర్శనం అవుతుంది. ఆ పరమాత్మ అత్యంత సూక్ష్మము అని చెప్తారు. అని చెప్పి చివరి 4వ మంత్రంలో సకలమును సృష్టించేది సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వమిదం అభాభ్యాత్తో అవాక్యనాదర ఏష మహాత్మ అంతర్హృదయం ఏతద్ బ్రహ్మ ఏతమితి ప్రేత్యాభిసంభావిత అస్మీతి యస్య స్యాత్ అని ఈ విధంగా. అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఈ ఏవైతే మనకు సృష్టిలో ఉండేటువంటి ఉన్నాయో ఇవన్నీ వాటి గురించి చెబుతున్నాడు. ఏమిటంటే సకలమును సృష్టించేది ఆ బ్రహ్మము, సకల కామనలు గలది ఆ బ్రహ్మమే, సకల గంధములు గలది ఆ బ్రహ్మమే, సకల రసములు గలది ఆ బ్రహ్మమే, ఈ సకలమును అన్ని వైపులు వ్యాపించి ఉన్నది ఆ బ్రహ్మమే, వాగింద్రియము లేనిది ఆ బ్రహ్మమే. వాక్ ఇంద్రియము అని అంటేనే మనకు 5 ఇంద్రియాలు వస్తాయి. ఆ ఇంద్రియములు లేనటువంటిది, సంభ్రమము భయము తొట్టుబాటు ఇటువంటి భయములు లేనటువంటి హృదయము మధ్యలో అటువంటి బ్రహ్మం నా ఆత్మ ఇదే అది. నా ఆత్మ ఎక్కడ ఉంది, హృదయ మధ్యలో ఉంది. ఈ దేహం నుండి నిష్క్రమించి నేను ఈ బ్రహ్మను, అటువంటి ఈ బ్రహ్మము మన హృదయంలో ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఆ బ్రహ్మం ఉన్నాడే ఈ శరీరము నుండి నిష్క్రమించి నేను ఈ బ్రహ్మను ఇక్కడ పొందబోతున్నా. అనగా శరీరంలో మన హృదయంలో ఉండేటువంటి బ్రహ్మ దేనిలో ఐక్యమైపోతున్నాడంటే పరబ్రహ్మంలో ఐక్యమవుతుంది. ఇక్కడ ఒక విశేషం అద్వైత భావం ఉంది, ద్వైత భావం ఉంది. కొంతమంది ఏమని చెబుతారంటే ద్వైతం వాళ్ళు, మీరు మరి హృదయంలో మరి ఆత్మ పరమాత్మ ఉందని చెప్పారు కదా, సరే బాగానే ఉంది, అయితే మరి ఐక్యమైపోతున్నాడు పరబ్రహ్మంలో అంటే పరబ్రహ్మం అనేటువంటిది ఒకటి ఉంది కదా, కాబట్టి ద్వైతం అంటాం మేము అన్నారు వాళ్ళు. అంటే దానికి అద్వైతం ఏం చెబుతున్నారు, అట్లా కాదయ్యా, ఇందాక మనం చెప్పారే ఏమిటి, అందరి ప్రాణుల్లో ఉన్నాడు ఆ పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ ఉన్నటువంటి ప్రాణుల్లో సూక్ష్మంగా ఉన్నాడు, 3 లోకాల్లో అంతా నిండి ఉన్నాడు. ఒకడే అంతటా నిండున్నాడయ్యా. నీకు ఉదాహరణ పురాణాలు వచ్చినాయి కదా, వామనమూర్తి వచ్చాడు, ఎంత ఉన్నాడయ్యా, ఇంత ఏడు ఎంత ఉన్నాడు, ఎంత చిన్న కుర్రాడు, చిన్న పిల్లవాడు, వామనుడు విష్ణు అవతారంలో. అంటే అప్పుడు నువ్వు చూస్తే ఏమనుకున్నావు, చిన్న పిల్లవాడు ఏముందిలే అనుకున్నావా లేదా? మరి అటువంటి వాడు ఇంతింతే ఒటింతయ్యే తానింతైనా ఓ వీధినంతై అని వరుసగా చెప్పుకుంటూ పోయాడు. చివరు మొత్తం వ్యాపించాడని సంగతి చెప్పాడు కదా. ఈ బ్రహ్మమంతా సకల అయినటువంటి జగత్తంతా 3 లోకములు, అందులో 3 లోకములన్నీ వ్యాపించి ఉన్నాడు చెప్పాడు కదా. అంటే 3 లోకములు బ్రహ్మము వ్యాపించి ఉన్నాడని అర్థంగా అవుతున్నది కదా. ఉన్నది ఒక్కడే కదా వచ్చింది, ఉన్నటువంటి ఆ వామనమూర్తి ఒక్కడే. నువ్వు మొట్టమొదటి చూసావు వామనమూర్తి అన్నావు, తర్వాత మొత్తం వ్యాపించి ఉన్నాడు, కాబట్టి ఒకడేగా ఉంది, కాబట్టి అద్వైతం. అదే సుందరకాండలో కూడా చిన్నవాడు, ఎంత ఏలేడంత ఉన్నాడు ఆంజనేయ స్వామి. అమ్మవారు ఏమయ్యా నీ రూపం ఏంటంటే
అప్పుడు చూపించాడు. ఎలా ఉన్నాడు? ఓ మహాపర్వతం రూపం. ఆ రూపంలో అగ్ని జ్వాలలు వస్తుంది. అంటే ఉన్న వస్తువు ఒకటే, ఆ వస్తువు సూక్ష్మంగా కనబడుతుంటుంది, మహా మహీయాన్ అలా కనబడుతుంది. కాబట్టి అద్వైతం ఇది. కాబట్టి మనకు ద్వైతం ఆ విధంగా చెప్పినప్పుడు అద్వైతాన్ని ఎట్లా చెప్పాలి? వాళ్ళు ద్వైతం అట్లా చెప్పుకున్నారు. కాబట్టి అద్వైతం. మనకు ఉపనిషత్తులన్నీ చెప్పేది ఏమిటి అంటే అద్వైతము చెబుతున్నాయి. అదే శంకరులు చెబుతున్నటువంటిది అదే. అద్వైతము మనలో ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మ ఉన్నదే, ఆ ఆత్మ మహతో మహీయాన్ అని చెప్పాడు. అది అర్థం చేసుకోండి అని చెబుతూ ఇంకా శాండిల్య మహర్షి గారు చెబుతున్నారు, అటువంటి ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మ సూక్ష్మమైనటువంటి ఆత్మ శరీరం వదిలేసేటప్పుడు, ఆ శరీరం వదిలేసేటప్పుడు ఆ ఆత్మ ఏమవుతున్నది అంటే పరబ్రహ్మంలో లీనమైపోతుంది. తానే పరబ్రహ్మము అని ఎవరికైతే నిశ్చయం కలగో, ఈ విషయమునందు ఎవరైతే ఈ విధంగా పరమాత్మను అర్థం చేసుకొని మన శరీరంలో, ఎవరి శరీరంలో వాళ్ళ శరీరంలో, వాళ్ళ హృదయంలో అణువులాగా అణువంతా ఆ పరబ్రహ్మం ఉన్నాడు అని తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు, అలా తనలో ఉన్నటువంటి ఆ ఆత్మను దర్శించినటువంటి వాడు, అది అర్థం. అటువంటి వాడు ఎవరికైతే నిశ్చయం కలుగునంటే అటువంటి వాడు, వాడికి సందేహములు ఉండవు. ఒకవేళ సందేహము ఉంటే మాత్రం వాడు మాత్రం దర్శించలేడు. అదనమాట. సందేహం ఉండదు, అటువంటి వాడు బ్రహ్మభావమును పొందుతాడు, బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడు అని శాండిల్య మహర్షి చెప్పాడు. కాబట్టి శాండిల్య మహర్షి చెప్పినటువంటి చివరి తాత్పర్యం ఏమిటంటే, మనలో అత్యంత సూక్ష్మమైనటువంటి పరమాణువంత పరబ్రహ్మం ఉన్నాడు. ఆ పరబ్రహ్మము పృథివీ కంటే గొప్ప, అంతరిక్షం కన్నా గొప్ప, జిలోకం కన్నా గొప్ప, సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడు, చాలా గొప్ప మహతో మహీయాన్ అటువంటి పరమాత్మ. ఆ పరమాత్మని ఎవరైతే ఈ విధంగా ఏమిటంటే సర్వ కామలను లేనివాడై నిష్కాముడై, అలానే ఆయన చెప్పిన లక్షణాలున్నాయి, రాగద్వేషరహితుడై, ఇటువంటి వాడై ఉన్నటువంటి ఏ విదుహు తత్వ విదుహు అటువంటి వాడు గ్రహిస్తాడో, తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారం పొందుతాడో, అటువంటి వాడు గొప్ప విశేషం బ్రహ్మవేత్త అవుతాడు అని చెబుతున్నాడు. అని ఈ విధంగా మనం క్రమంగా మొట్టమొదటి నిర్గుణ సగుణం చెప్పి, తర్వాత నిర్గుణం కూడా చెప్పి, చివరికి ఏమిటి నువ్వు చూసేది అంటే నిర్గుణ పరబ్రహ్మాన్ని చూస్తావు. చివరికి నిర్గుణాన్నే చూస్తావు. మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమైనావు? సగుణం నుండి ప్రారంభమైనావు. సగుణం నుంచి ప్రారంభమయ్యి నిర్గుణంలోకి వెళ్ళిపోయినావు. ఎందుకంటే మొట్టమొదటి నిర్గుణంగా చెబితే నీవు అర్థం కాదు నీకు. అందుకని సగుణోపాసన చేయి. సగుణోపాసన చేస్తూ ఈ విధంగా కనుక గ్రహించుకోవాలి. సగుణోపాసన ఎప్పుడైతే చేస్తున్నావో క్రమక్రమంగా నువ్వు ఏం చేస్తావంటే ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం కోసము ఇదిగో ఈ ఉపనిషత్తులు పట్టుకుంటాం. ఉపనిషత్తుల్లో చెప్పేదంతా ఇది. తెలుసుకొని క్రమంగా ఆ ఆత్మను తెలుసుకొని చివరికి ఆత్మ సాక్షాత్కారం పొందుతావు అని చెబుతారు. దీనిలో మనకు శాండిల్య మహర్షి చెప్పేది సగుణం ద్వారా నిర్గుణాన్ని పొందండి, అది చివరికి తాత్పర్యం. కాబట్టే మనం అంతా కూడా సగుణ బ్రహ్మోపాసన చేస్తూ ఉంటుంటాము అని ఈ విధంగా శాండిల్య మహర్షి చెప్పి, చివరిలో శాండిల్యుడు అనే ప్రసిద్ధి చెందిన మహర్షి చెప్పాడు గనక ఈ విద్యకు శాండిల్య మహర్షి విద్య అని వచ్చింది. కాబట్టి శాండిల్య విద్య అంటే ఏమిటి చెప్పండి అని అంటే, సులభంగా చెప్పాలంటే సగుణాన్ని ఉపాసన చేసుకుంటూ నిర్గుణంలోకి వెళ్ళిపోవటమేను. ఈ విషయమే మనకు భగవద్గీతలో 10, 11, 12 అధ్యాయాలు చెప్పేది అది. భగవద్గీతలో 10, 11, 12 అధ్యాయాలు. 10వ అధ్యాయం అంతా సగుణ బ్రహ్మమే, 11వ అధ్యాయం కూడా అంతా సగుణ బ్రహ్మమే. 12వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన సందేహం వచ్చింది. అర్జునుడు సందేహం వచ్చేసేసి, నువ్వంతా రూపాలన్నీ చెప్పేస్తున్నావు, అంత క్రితం జ్ఞానయోగంలో నిర్గుణం చెప్పుకుంటూ వచ్చావు జ్ఞానయోగంలో, కాబట్టి ఇప్పుడు మేము ఏది పట్టుకోవాలి?
అది అది క్వశ్చన్ వేశాడు. దానికి అప్పుడు ఏం చెప్పాడంటే నిర్గుణ బ్రహ్మము చాలా కష్టం ఉపాసన చేయడం, అందుకని సగుణ బ్రహ్మ ఉపాసన చేయండి అయ్యా. దానికి ఏమిటయ్యానంటే భక్తి. అది సగుణ బ్రహ్మోపాసన ఎవరు చేయగలుగుతారు అని అంటే భక్తి ఉన్నటువంటి వాడు చేయగలుగుతాడు. భక్తి అంటే అర్థము ఇంద్రియములను ఎటు పోనివ్వకుండా ఆ ఇంద్రియాలని పరమాత్మ పాదపద్మముల యందు ఉంచాలి. అది భక్తి. అన్నిటికన్నా కష్టం ఏదేనంటే భక్తి యోగం కష్టం, భక్తే కష్టం. కర్మయోగం చూసారు, కర్మ చేయటమే అదే తేలిక, అదే తేలిక. భక్తి యోగమే కష్టం. జాగ్రత్తగా అర్థం చేసుకున్నటువంటి వాడికి తెలుసు. భక్తి యోగంలో ఏమిటంటే ఇంద్రియములు, ఆరింద్రియాలు చెప్పినట్టు ఉంటున్నాయా? చెప్పారు కదా, ఆత్మాను రజనం విద్ధి ప్రగ్రహమేమిచ అని చెప్పుకుంటూ వచ్చారు కదా. ఈ ఇంద్రియములనే గుర్రాల్సిన మాటను అవి ఎప్పుడు చూసినా సరే పరిగెత్తుంటూ అటు ఇటు పరిగెత్తాలని చూస్తుంటాయి. వాటిని నిగ్రహించు. మరి నువ్వు ఆలయానికి వెళుతున్నావు ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి, నిగ్రహించు. మరి ఎంతమంది నిగ్రహిస్తున్నారు? పోనీ ఆలయం కాదు, ఎక్కడైనా సరే ఎంతమంది నిగ్రహిస్తున్నారు? ఆ నిగ్రహించి తన యొక్క 5 ఇంద్రియములను పరమాత్మ పాదపద్మముల యందు ఉంచుము అని. అదే లలితలో కూడా చెప్పింది. అది లలితలో కూడా చెప్పింది అదే. ఇంద్రియములను తీసుకొచ్చి పరమాత్మ యందు ఉంచుము. 5 ఇంద్రియములు అంటే చెవులు ఇంద్రియములు కదా. అది మరి అది ఎట్లా ఉంచాలండి అని అంటారు. ఎట్లా ఉంచాలి అని అంటే మనకు మంత్రం ఉపయోగపడుతున్నది. ఆ మంత్రం ఉంటుంది. కళ్ళున్నాయి, కళ్ళు చూస్తున్నాయి. కళ్ళు ఎవరిని చూస్తున్నాయి? పరమాత్మ చూస్తూ. నువ్వేం చేస్తున్నావు? నీ కళ్ళు ఉన్నాయి కదా, ఆ కళ్ళు ఏం చేస్తున్నాయి? అన్నింటినీ చూస్తున్నాయి. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ఇంక ఇవే కాదు, ఇంకా అనేకం చెప్పుకునే పని లేదు. చెవులు ఉన్నాయి అనుకో రకరకాలు. ఇది మంత్రం వెతులు పడుతుంటే అటుపక్క సినిమా పాటలు కనపడుతుంటాయి. ఆ పక్కన సినిమా పాటలు, రోడ్డు మీద సినిమా పాటలు కనపడుతుంటాయి రకరకాల. లేకపోతే అప్పుడే సెల్లు మోగుతుంది, జేబులో సెల్లు ఉంటుంది కదా, గిర్ర మోగుతుంటుంది. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేను నిజంగా 5 ఇంద్రియాలు ఉంచావా? అక్కడ 5 ఇంద్రియాలు ఉంచితే అప్పుడు నీకు భక్తి కుదురుతుంది. అలా ఉంచడానికి ఎంత టైం ఉంచగలుగుతావు? నిగ్రహ శక్తి నీకు దీన్ని సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఎంతసేపు ఉంచగలుగుతావు? ఎంతసేపు ఉంచగలుగుతావో అది లెక్క. నాకు కాఫీ వస్తుంటాయి మధ్యలో, ఆ కాఫీ చివరికి మంచినీళ్ళు అవుతాయి. నేను బాగా మీతో చెబుతూ ఉంటుంటాను, ఒక్కోసారి రాస్తూ ఉంటుంటాను. నేను చాలా సార్లు చెప్పాను, నేను 10 లక్షల మైళ్ళ దూరంలో ఉంటాను, తొందరగా రాను బయటికి. నాకు 10 లక్షల మైళ్ళ దూరంలో అంటే అక్కడ స్టేజీ పడాలి. ఎక్కడ అంటే మన కారు పోతుంటే మధ్యలో గేట్ వేస్తాడు కదా, గేట్ వేస్తే ఆగిపోవాలి, టోల్ గేట్ పోయి కట్టిపోవాలా. అట్లనే నాకేంటంటే ఈ శ్లోకం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు 2వ శ్లోకానికి వెళ్ళిపోయేటప్పుడు టోల్ గేట్ పడుతుంది. అప్పుడు అంటే ఏమిటనమాట, ఎంతో దూరంలో ఉంటా, చెప్పలేని దూరం ఆ శంకర విజయం రాస్తుంటే. అప్పుడు ఏమవుతాయి అని అంటే ఆ బయట ఉన్నటువంటి వినపడుతుంటాయి, ఆ గుళ్ళో ఉన్న మంత్రాలు రకరకాలు ఉంటాయి. ఇవన్నీ ఏం పట్టం మొత్తం 5 ఇంద్రియాలు ఎక్కడ ఉంటాయి అంటే ఈ జ్ఞానం మీద ఇక్కడే ఉంటాయి. ఒక్కో శ్లోకాన్ని రాస్తుంటే 2-3 గంటలు పడుతుంది. ఎందుకనంటే ఉదాహరణకు చెబుతున్నాను. అందుకని మనస్సు మొత్తం తీసుకెళ్ళి మనస్సుకి ఎంక్లోజ్ అయి ఉన్నాయి కదా 5 తీసుకెళ్ళి పెడితే అప్పుడు భక్తి అని. అలా భక్తితోటి ఈ విధంగా సగుణ బ్రహ్మాన్ని ఆరాధించి నెమ్మదిగా నిర్గుణంలోకి వెళ్ళిపోతావు అని చెప్పాడు. కృష్ణ పరమాత్మ చెప్పినట్టు, అది భగవద్గీతలో చెప్పినట్టు. అదే ఎలా చెప్పాడంటే ఎక్కడంటే ఇదిగో మన చాందోగ్య ఉపనిషత్తులను బట్టి 10 ఉపనిషత్తుల యొక్క సారాన్ని అక్కడ పెట్టేశాడు. అక్కడ సారం అక్కడ ఉంటుంది అనమాట. అట్లా ఈ విధంగా శాండిల్య విద్యలో ఇది. కాబట్టి మనం రోజు చేస్తున్నది ఏమిటంటే కేవలం సగుణ బ్రహ్మము. ధ్యానంలో కూడా
ఒక రూపాన్ని అనుకొని మనస్సులో అనుకొని ఆ రూపం యందు ఆ మనస్సుని ఆ తేజస్సుని అన్నిటిని లగ్నం చేసుకొని అలానే సుఖాసనం మీద ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటాం. ఇది సగుణ బ్రహ్మోపాసన. ఇట్లా అనమాట. అట్లా ఆ విధంగా చేస్తుంటుంటారు అనమాట ఎక్కువగా. కాబట్టి అలా చేయండి, చేస్తే మీకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అంటారు. శాండిల్య మహర్షి చెప్పేసేసి ఆ శాండిల్య విద్యను పూర్తి చేశాడు. ఇకపోతే బ్రహ్మసూత్ర భాషల్లో సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి మాట వస్తుంది. బ్రహ్మసూత్ర భాష్యం పుస్తకంలో మీరు పేజీలు తిప్పుతూ ఉంటుంటే ఈ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి సెంటెన్సెస్, వాక్యాలు ఉన్నాయి చూసారా, వస్తూ ఉంటుంటాయి. అవి ఒక్కసారి చూస్తుంటే మీకు కనపడుతుంటుంది ఏ ఉపనిషత్తులో నుంచి తీసుకున్నారు, ఏ ఉపనిషత్తులో ఉండేటువంటి ఆ మంత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ సూత్రాలు చెబుతున్నారు అనేటువంటి చూస్తున్నారు. అట్లా అనమాట దానిలో. ఇక అయిపోయిన తర్వాత మధ్యలో ఇంకా ఉన్నాయి. అయితే మన యొక్క ఆ ఈ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అసలు తత్వమసి దగ్గరికి పోవాలి. తత్వమసి దగ్గరికి పోయేటప్పటికి మనకి ఇంకా నెల రోజులైనా పడుతుంది తత్వమసి దగ్గరికి పోయి. ఈ లోపు ముఖ్యమైనటువంటి ఏవైతే ఈ బ్రహ్మసూత్ర భాష్యాల్లో వస్తాయో ప్రధానమైనటువంటి అంశాలు అవి చెప్పుకుందాం అనేటువంటి ఉద్దేశం. అందుకని 160వ పేజీలో ఉండేటువంటి సత్యకామ జాబాల వృత్తాంతం. ఇది ఒక గొప్ప మనకి చాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి గొప్ప తత్వమసి, ఒక సత్యకామ జాబాల వృత్తాంతము. ఈ రెండు కూడా చాలా పెద్దవి. సత్యకామ జాబాల వృత్తాంతంలో పరబ్రహ్మాన్ని గురించి చెప్పినటువంటి గొప్ప విశేషం బయటపడుతుంది. సత్యకామ జాబాల వృత్తాంతంలో ఇందులో చెప్పేటువంటి ప్రధాన అంశం ఏమిటనంటే దీనిలో గొప్ప విశేషం. దీనిలో ఇక్కడ బ్రహ్మోపాసన చెబుతున్నది ఏమిటంటే ముఖ్యంగా వాక్కు, కన్ను అంటే 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు మరలా అగ్ని, సూర్యుడు మొదలైన దేవతలు చాలా మంది ఉన్నారు. అష్టదిక్పాలకులు దేవతలు, ఈ విధంగా చాలా మంది దేవతలు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడినటువంటి జగత్తు అనగా అర్థం ఏమిటనమాట, మొత్తం 24 శబ్దస్పర్శ రూప రసగంధములు, వాటి దగ్గర నుంచేటువంటి పంచభూతాలు, ఇవన్నీ కలుపుకుంటే సకల జగత్తు అవుతుంది. ఇక అన్నాదములుగా సృజింపబడింది. ఈ జగత్తును 16 రకములుగా, ఈ జగత్తు కనబడుతున్న దాన్ని 16 రకములుగా విభాగము చేసి దాని యందు బ్రహ్మ దృష్టి. ఈ 16 రకాలేంటో చెబుతున్నాడు. ఈ జగత్తుని, ఈ చరాచర జగత్తుని 16 భాగాలు చేసి 16ంటిలోనూ బ్రహ్మము ఉన్నాడని వివరంగా చెబుతున్నాడు. మనకు అందులో శాండిల్య విద్యలో బ్రహ్మము అన్నాడు అంతే. ఆ బ్రహ్మము పరమాణువు అన్నాడు. ఆ బ్రహ్మమే ఓ పెద్ద మహీయాన్ అన్నాడు. ఆ బ్రహ్మము గురించి ఇక్కడ చెబుతున్నాడు. మహీయాన్ అన్నాడు కదా, మొత్తం వ్యాపించి ఉన్నాడు కదా, సమస్తం అంతా వ్యాపించి ఉన్నాడు కదా. ఆ వ్యాపించి ఉన్నటువంటి ఆ బ్రహ్మము 16 రకములుగా విభాగం చేసి ఇందులో ఆ బ్రహ్మ దృష్టిని వివరిస్తాడు. దీనిలో అనమాట. కాబట్టి ఇందులో శ్రద్ధ మరియు తపస్సు బ్రహ్మోపాసనకు అన్నారు. శ్రద్ధ ఉండాలి, తపస్సు ఉండాలి. ఉంటేనే ఈ 16 రకములైన వాటిని దర్శించగలుగుతాడు. శ్రద్ధ అంటే దానికి 2 అర్థాలు. ఒకటి గురువాక్యం ముందు నమ్మకం, పరమాత్మ యందు విశ్వాసము. ఇట్లా ఈ 2 ఉండాలి. అటు గురువు మీద పరమాత్మ యందు అని అంటే ఆస్తికత్వము, అటేమో గురువు వాక్యం ముందు నమ్మకము. ఈ 2 ఉంటేనే శ్రద్ధ అవుతుంది అనమాట. అదే కాకుండా తపస్సు కూడా ఉండాలి. తపస్సు అనేటువంటి దానికి కూడా మనకు ప్రశ్నోపనిషత్తులో వచ్చింది. ఆ 6 మునికుమారులు వచ్చారు. ఏమంటే మాకు బ్రహ్మతత్వం చెప్పండి అన్నాడు. ఆ పిప్పలాద మహర్షి ఏమన్నాడు, సంవత్సరం మీరు తపస్సు చేయండి అన్నాడు. అంటే అప్పుడు సంవత్సరం తపస్సు చేశాడు. ఎందుకు చెప్పాడో తెలిసిన, ఆ పరీక్ష ఎందుకు పెట్టాడో తెలిసిన, తపస్సు చేస్తూ అంటే అర్థము ఇంద్రియాలన్నీ నిగ్రహించి ఆ ఇంద్రియాలకి ఏమన్నా మలినాలు పడితే ఆ మలినాలన్నీ కూడా పోవాలి. దేనిలో పడేయాలి? ఇంద్రియ సంయమ అగ్నిలో పడేయాలి. ఆ అగ్నిలో పడేస్తే మొత్తం మలినాలన్నీ పోతాయి. అదే తపస్సు. అందుకనే బంగారం
అనుకుంటుంటుందిట. ఏమని అనుకుంటుందిట? దానిలో ఒక కవిగా చెప్పాడు, చమత్కారంగా చెప్పాడు అనమాట. నేను ఎక్కడ రాజుగారి కిరీటం మీద కూర్చోవాలి, తల మీద కూర్చోవాలి, కోరిక అనమాట దానికి, ఏది బంగారాన్ని. అలానే స్త్రీల యొక్క మెడలలో, కంఠములలో అలంకరించాలి, గొప్పగా ఉండాలంటే, అబ్బాయి నువ్వు అలా ఉండాలంటే గొప్ప తపస్సు చేయాలయా. కవి గారి చమత్కారం చెప్పారు. ఏమిటంటే తపస్సు అంటే, నిన్ను అగ్నిలో పడేస్తాడు. అగ్నిలో పడేసేటప్పటికి నీలో ఉన్న మలినాలు ఉన్నాయి, నల్లగా ఉండేటువంటి రకరకాలైనటువంటి అవన్నీ ఏమవుతాయి? కరిగిపోతాయి. కరిగిపోయేప్పుడు నీవు మేలి బంగారం అంటారు చూశారు, తలతల మెరిసిపోతుంటావు నువ్వు. అప్పుడు నీతో ఆ కిరీటం చేస్తారు, నువ్వు నెత్తి మీద కూర్చుంటావు. రాజుగారి నెత్తి మీద నువ్వు కూర్చొని సంతోషిస్తూ కూర్చుంటావు. అప్పుడు రాజుగారిని చూసేవాళ్ళందరూ కూడా రాజుగారి సంగతి తర్వాత ఆ కిరీటం చూస్తుంటారు. అంటే చమత్కారం అనమాట. అనగా తపస్సు చేసింది కాబట్టి ఆ బంగారం అంతటి ఉన్నతమైన కీర్తి పొందింది. అలానే నీవు కూడా నీ ఇంద్రియములు తీసుకెళ్లి అగ్గిలో పడేసి, మీరు ఇప్పటిదాకా ఏం చేశారు? ఈ లోకంలో తిరుగుతూ వచ్చారు. ఈ 6 ముని కుమారులు లోకంలో తిరిగి లోకంలో ఉన్న విశేషాలన్నీ కూడా దాంతో మిళితం అయిపోయి ఉన్నారు. మరి వాటన్నిటిని వదిలించుకోవాలి. కాబట్టి సంవత్సరం తపస్సు చేయండి అన్నాడు. సంవత్సరం తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసిన తర్వాత అప్పుడు పిప్పలాద మహర్షి ఆత్మతత్వం చెప్పాడు. అలానే ఇక్కడ కూడా చెబుతున్నట్టంటే తపస్సు, ఆ తపస్సు చేస్తేనే, ఆ తపస్సు చేశాడు ఇక్కడ సత్యకామ జాబాల. అది ఏం తపస్సు అని అర్థం. తపస్సు అనేటప్పటికీ ఏమనుకుంటారంటే ఇంద్రియ నిగ్రహ శక్తి చేయటం, తర్వాత రకరకాలు ఇట్లా. కానీ ఇంక దీనిలో తపస్సు ఎట్లా ఉందో చూసుకోండి సత్యకామ జాబాల విషయం. అందుకని సత్యకామ జాబాల వృత్తాంతం చాలా ఇంట్రెస్ట్ గా, ఆసక్తిగా ఉంటుంది. ఇది ఇప్పుడు దీనిలో సత్యకామ జాబాల వృత్తాంతం వస్తున్నది. ఇప్పుడు ఏమిటంటే ముందుగా సూక్ష్మంగా ఈ యొక్క కథ చెబుతుంది. దీనికి ఏమిటంటే ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడి పేరు సత్యకాముడు. ఆ పిల్లవాడి పేరు సత్యకాముడు. సరే, ఆ తల్లి ఉన్నది. తల్లి పేరేమో జాబాల. అయితే ఈ సత్యకాముడు తల్లిని అడుగుతాడు, నేను గురువు గారి దగ్గరికి వెళ్ళి చదువుకుంటాను కాబట్టి నా గోత్రం అడుగుతారు కదా, మరి నా గోత్రం ఏమిటి చెప్పు అని అంటారు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ప్రాచీన కాలంలో వేదం చదువుకునే కాలంలో, ఇప్పుడు కూడా అంతే, వేదం చెప్పుకోవాల్సింది అక్కడ. రాకండి ఇప్పుడు వాస్తవానికి ఏమిటనంటే గురువుల దగ్గర నా దగ్గర వచ్చినప్పుడు రవిశంకర్ 1-2 సార్లు కూడా చెప్తారు. ఏమిటంటే గురువు దగ్గర పోయినప్పుడు చెవులిట్లో పట్టుకొని ప్రవర చెప్పాలి. ప్రవర చెబితే అప్పుడు శిష్యుడు బ్రాహ్మణుడు రెండు. ముందు బ్రాహ్మణుడు ప్రవర చెబుతాడు. మీరు అడగండి, అరే ఏమిటా మీ ప్రవర లేదు, ఏమి లేదు. మీరు చాలా మందిని అడగండి, ప్రవర చెప్పండి రా అని అంటే ఎంతమంది చెబుతారో చూద్దాం. చతుసాగర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస భారద్వాజ గోత్రోద్భవ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య శుక్రయుశాఖాధ్యాయీ కాత్యాయనీ సూత్రః పుండరీకాక్షరావు శన్వన్ అకంభోభివాదయే. ఇది చెప్పాడు. ఇది రోజు చెప్పాలి. దేనిలో మన రోజు సంధ్యావనం అయిపోతుందే అప్పుడు రోజు చెప్పాలి. దానిలో ఏమొస్తుంది? నీ గోత్రము, నీ ఋషులు, నీ వేదము, నీ సూత్రం మొత్తం వస్తుంది. ఇది పూర్వకాలం తన యొక్క పరంపరని చెప్పుకుంటూ పోవాలి. దాన్ని ప్రవర అని అంటారు. అది కాబట్టి ఈ సత్యకాముడు అంటున్నాడు, గురువు దగ్గరికి పోతే ప్రవర చెప్పమంటాడు. ప్రవర చెప్పమంటాడంటే తండ్రి పేరు ఏంటి, నా గోత్రం ఏంటి చెప్పు అన్నాడు. కొడుకు తల్లిని అడిగాడు, జాబాలని అడిగాడు సత్యకాముడు. అడిగితే మరి ఏమేం చెప్పింది? ఇది ఇక్కడ ఒక విశేషమైనట్టు వస్తున్నది. ఇక్కడ ఏం ప్రయత్నం హోవాజ కింగోత్రో,
సౌమ్య, అయ్యా నువ్వు గోత్రం అడుగుతున్నావు కదా, ఏ బుద్ధిమంతుడా, ఆ గోత్రం ఏమిటంటే నీవు ఏ గోత్రమునకు చెందిన వాడకు కావు, నీకు గోత్రం లేదు. ఎక్కడొచ్చాడు మరి ఎట్టయిపు ఇది చెబుతున్నది మూలం. దానిలో చెబుతున్నది ఇంకా ఇప్పుడు నీ గోత్రము ఇక్కడ పైన ఇక్కడ నేను చూడండి, ఇక్కడ చివరిలోకి వచ్చాడు. రెండో మంత్రం చూడండి. రెండో మంత్రంలో గొప్పయం జరంతి పరిచారిణి యౌవనే, ఇక్కడ ఆమె ఆమెను అడిగాడు నా గోత్రం ఏమిటనంటే, ఈమె ఆ విధంగా గోత్రం చెందినవాడు సాహైనము వాచనాహం ఏతద్ వేదాతామసి, పుత్ర నీవు ఏ గోత్రం చెందినవాడు, ఈ సంగతిని నేను ఎరుగను, నాకు తెలియదు. నీ గోత్రం ఏమిటో తెలియదు. నీ గోత్రం ఏమిటో తెలియదంటే నీ తండ్రి ఎవరో తెలియాలి, నీ తండ్రి గోత్రం ఏమిటో తెలియాలి, నీ తండ్రి గోత్రం నీకు వస్తుంది. కాబట్టి నీ తండ్రి ఎవరో తెలియదు, నీ తండ్రి గోత్రం కూడా తెలియదు. ఎక్కడొచ్చాడు వీడు? ఇది దాని సంగతి చెబుతాను. ఆమె చెబుతున్నది, నేను యవ్వనమునందు పరిచారికనే అనేకులను సేవిస్తూ ఉన్నాను. భక్వానాంచరంతి పరిచారిణి యౌవనే త్వామలభే సాహమేతన్న వేద యద్గోత్రస్త్వమసి జబాలాదు సాహం నాహమస్మి సత్యకామో నామ త్వమసి నా సత్యకామ ఏవ జాబాలో అని. ఈ విధంగా నేను యవ్వనంలో ఉండగా ఈ మునిపల్లె ఉండదు కదా, అంటే మున్యాశ్రమాల్లో నేను పరిచారికగా ఉన్నాను, అనగా వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నాను. ఆ సందర్భంలో నేను నిన్ను కంటిని. ఇప్పుడు ఆ సందర్భంలో కానీ నీ గోత్రాన్ని గురించి నేను పట్టించుకోలేదు అనుకో. అట్టి నేను నీవు ఏ గోత్రం చెందినవాడో తెలియకుంటుని నీ తండ్రి సంకస్తుడవుటచే తెలుసుకునే అవకాశమే లేదు. ఆ ఋషి ఎవరో తెలియదు, ఆ ఋషి ఎప్పుడో వెళ్ళిపోయినాడు, నాకు అసలు తెలియదు అని ఉన్న విషయం చెప్పేసి, ఈ ఉన్న విషయం కాసేపు చెప్పేసి, నేనైతే జాబాల్ అనే పేరుతో ఉన్నాను, నీవు సత్యకాముడుగా పేరుగాంచితివి, నేను జాబాలుడను, అవు సత్యకాముడను మాత్రమని చెప్పు. నువ్వేం చెబుతావారంటే, అయ్యా మా తల్లి జాబాల, నా పేరు సత్యకాముడు అని చెప్పు అంతవరకు అని చెప్పిన తర్వాత సహ హరిద్రుమకం గౌతమేచోవాచ బ్రహ్మచర్యం భగవతి. ఆ సత్యకాముడు హరిద్రుమతుని పుత్రుడు గౌతముడు. ఈ గౌతమ అనేటువంటి పేరు మనకు వీటిల్లో ఉపనిషత్తుల్లో కానీ పురాణాల్లో కూడా రకరకాలుగా వస్తుంది. అంటే ఈ గౌతముడు చాలా మంది ఉన్నారు. సప్త ఋషుల్లో గౌతముడు ఉన్నాడు ఇలా అనమాట. కానీ ఏ గౌతముడు సంగతి మనం చెప్పలేము. గౌతముడు అలానే భరద్వాజులు కూడా చాలా మంది ఉన్నారు. దీనిలో ఆ గౌతముని వద్దకు వెళ్ళి, పూజనీయులకు తమరి వద్ద నేను బ్రహ్మచారినే నివసిస్తాను కాబట్టి తమరి వద్దకు వచ్చానని ఆ గురువు దగ్గరికి వెళ్ళాడు. గౌతముని దగ్గరికి ఈ సత్యకాముడు వెళ్ళాడు. అయితే ఆయన అప్లికేషన్ ఇచ్చాడు. మనం స్కూల్లో చేస్తుంటే అప్లికేషన్ ఇస్తారు కదా, తండ్రి పేరు రాయు, నీ అడ్రస్ రాయు, నీ క్యాస్ట్ రాయి. ఈ క్యాస్ట్ లో రకాలు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీ రకరకాల ఓసీ ఇవేమి ఉంటాయి, అవన్నీ ఫిలప్ చేయాలి. వృత్తి రాయము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు అదే అప్పటి కాలంలో కూడా ఉంది, ఇప్పుడు కొత్తనే కాదు. అప్పుడు కూడా స్కూల్లో చేరాలంటే అప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు కాబట్టి ఆయన అడిగాడు, ఈ గోత్రం ఏమిటి ఇది అడిగాడు. ఏ గోత్రానికి చెందినవాడవు అని అడిగితే సత్యకాముడు ఈ విధంగా చెబుతున్నాడు ఆ గురువు గారితో, పూజనీయ, నేను ఏ గోత్రం చెందిన వాడనో అనే ఈ విషయమును నేను ఎరుగను, నా తల్లిని అడిగాను, ఆమె నాకు ఇట్లు జవాబు చెప్పింది అని ఆమె చెప్పిన మాటలన్నీ మళ్ళీ ఇక్కడ చెప్పేసేసారు. ఇక్కడ చెప్పేసిన తర్వాత ఆ తర్వాత నా అమ్మ పేరు జాబాల అని చెప్పాడు. సరే ఈ విధంగా చెప్పిన తర్వాత సరే అట్టయితే అయితే నీవు ఇక్కడి నుంచి ఏదేంటి అంటే నీవు సత్యకాముడిగా పేరుగాంచావు అని చెప్పి, ఆ విధంగా నేను సత్యకాముడు, మా అమ్మ పేరు జాబాల కాబట్టి రెండు పేర్లు కలిపేసేసి సత్యకామ జాబాల చేసేసారు. అటు వాడి పేరు వస్తుంటుంది, తల్లి పేరు కూడా వస్తుంది. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇక ఆ తర్వాత ఈ అసలు విషయంలోకి వస్తున్నాం. ఇదంతా పూర్వ పీఠిక, ఇదంతా అసలు విషయంలోకి ఇక నెమ్మదిగా వస్తున్నాం.
ఇప్పుడు ఏమిటంటే సత్యకాముడు ఉద్దేశించి గౌతముడు ఆ మహర్షి అంటాడు, బ్రాహ్మణుడు కానివాడు విశేషించి ఈ మాటను చెప్పుటకు అర్హుడు కాదు. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఇక్కడ గొప్ప విశేషం ఉంది. ఏమిటనంటే అబద్ధం చెప్పలేదు, సత్యం చెప్పాడు కాబట్టి సత్యకాముడు. అది ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వాళ్ళ అమ్మ, సరే అక్కడంతా మనకు అర్థమైంది, ఎవరికో జన్మించాడు వీడు, సరే వాళ్ళ అమ్మ పరిస్థితి అన్న అర్థమైంది. ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఇది సత్యం, సత్యం చెప్పడం ఇది అర్థం కాదు ఈ గురవాడు. కానీ ప్రస్తుత కాలంలో నిజంగా ఎవడన్నా ఇట్టున్నాడు అనుకోండి, నిజం చెబుతారా ఇవన్నీ? అసలు ఇవన్నీ నిజం చెబుతారా? అసలు ఎవడు చెప్పండి నిజం. నిజం చెబితే ఇవన్నీ అని చెబితే పరిస్థితులు మారిపోతాయి. ఇక్కడ నిజం చెప్పేశాడు మొత్తం. నీవు ఇలా నిజం చెప్పేశావు కాబట్టి బ్రాహ్మణుడు కానివాడు ఈ విధంగా చెప్పడు, నువ్వు బ్రాహ్మణుడవే కాబట్టి నువ్వు బ్రాహ్మణుడికి జన్మించావు అని తేల్చేశాడు ఈ గౌతముడు. బ్రాహ్మణుడికి జన్మించావు కాబట్టి ఓ ప్రియదర్శన, ఏ సత్యకామ, సమిధలను తీసుకురమ్ము. సమిధలు దర్భలు. ఇక్కడ వేదకాలంలో దర్భలు ప్రధానంగా తీసుకున్నాయి. ఏమిటనంటే చదువుకునేటప్పుడు శిష్యుడి చేతిలో దర్భలు ఉంటాయి, గురువు గారి చేతిలోనూ దర్భలు ఉంటాయి. ఇంకా ఎక్కడికన్నా పోతున్నాడు అనుకో శిష్యుడు గాని గురువు గారు గాని దర్భలు ఉంటూనే ఉంటాయి చేతులు. ఈ దర్భలు అనేటువంటి వాళ్ళకి అవి చేతిలో ఉండటం అనేటువంటి ఒక విశేషమైనటువంటి కీర్తిని తెచ్చిపెట్టారు. వీళ్ళు మంత్రవేత్తలు, వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళకి వచ్చినటువంటి వేద మంత్రాలు చెప్పేటువంటి వాళ్ళు అనేటువంటి ఒక గుర్తు ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ఒక సైన్స్ కూడా ఉన్నది అని అంటారు. ఏమిటంటే చేతిలో దర్భలు ఉంటాడ, మన అథర్వవేదంలో చేతిలో దర్భలు ఉంటే పిడుగులు పడుతున్నాయి అనుకోండి, ఆ పిడుగులు తప్పడం కాదు, అంటే వర్షం పడేటప్పుడు పడుతుంటాయి విద్యుత్తు, అదే అన్నమాట. అది ఒక సైన్స్ గా కూడా దానిలో మనకు అథర్వవేదంలో వచ్చింది అనమాట. అందుకని ఆయన సమిధలను ఉపయోగిస్తారు. సరే, అది కాకుండా ఇంకొక విశేషం ఉంది. సమిధల్ని ఎందుకు తీసుకుంటారు ఆయన అంటే, సమిధ భూమి మీద మొలుస్తుంటుంది. భూమి మీద మొలుస్తుంది అని అంటే దానికి ఒక విత్తనం ఉండాలి కదా. విత్తనం ఉంటే అది మొలుస్తుంది, విత్తనం లేకుండా వచ్చేది ఎలా మరి? దీనికి విత్తనం, సమిధకి విత్తనం అంటే జిలోకం నుంచి వస్తుంటుంది విత్తనం. భూమి ఆ జిలోకం నుంచి వచ్చి మేఘంలో కలిసి ఆ మేఘం వర్షించేటప్పుడు ఆ విత్తనం ఉంటుంది అనమాట. ఆ శక్తి, దర్భ పుట్టడానికి ఉన్న శక్తి, ఆ శక్తి భూమి మీద పడి దర్భ ఉద్భవిస్తుంది. కాబట్టి ఈ దర్భ యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే జిలోకం నుంచి వచ్చింది, అతి పవిత్రమైనటువంటిది. అది అర్థం. అది కూడా అథర్వ వేదంలో ఉంది అనమాట. జిలోకం నుంచి వచ్చినటువంటిది ఆ దర్భ. అందుకని అట్లా చూసుకోండి, ఆ దర్భ యొక్క గొప్ప. అందుకనే మనకు కర్మల అన్నింటి కూడా దర్భలు లేనిదే కర్మ ప్రారంభించాలి, అంత విశేషం. అలానే దర్భ ఉంగరం, దర్భల తాడు, దర్భల చాప, ఇట్లా ఈ విధంగా అనమాట. అది ఉంటుంది. ఇప్పుడు సమిధలను తీసుకురమ్మని అన్నాడు. నీకు ఉపనయనం చేస్తానన్నాడు. గాయత్రి లేక గాయత్రి వేదం వద్ద కొనిపోవుట అనగా అర్థం ఏంటి? నీకు ఉపనయనం చేస్తానంటే గాయత్రి దగ్గర తీసుకుపోవటమే అనగా వేదం దగ్గర తీసుకుపోతున్నా అని అర్థం. కాబట్టి వేదం చదువుకోవాలి. గాయత్రి మంత్రోపదం చేశాడు, ఈ వేదం చదువుకోవాలి నువ్వు అని చెప్పాడు. చెప్పి నీవు సత్యము నుండి దూరము కాలేదు, నువ్వు నిజంగా సత్యం చెప్పేశావు. మీ అమ్మ ఏ మాట చెప్పిందో అది ఉన్నదో అంటే అప్ప చెప్పేశావు దీనిలో అని పలికి అతని ఉపనయనం చేసి బక్క చిక్కి ఉన్న 400 గోవులను విడదీసి, ఇది తపస్సు రాబోతుంది. ఆయన దగ్గర ఎన్నో 5-6 వేల గోవులు ఉన్నాయి. వాటిలో బక్క చిక్కినటువంటి అంటే ఇక 4 రోజులు చచ్చేటట్టున్నాయి, అటువంటి వాటిని బయటికి తీశాడు. ఎన్నిటిలో 400 తీశాడు. తీసి ఈ కురవాడితో చెబుతున్నాడు, ప్రియదర్శన, నీవు ఈ గోవుల వెంట నడువు వెళ్ళుకో,
ఈ అడవుల్లో తోలుకొని పో. ఈ 400 ఆవుల్ని ఏం చెప్పాడు? మంత్రోపదేశం చేశాడు, గాయత్రి మంత్రోపదేశం. ఇంకా వేదం కొంతసేపు చెప్పేసేసాడు, అయిపోయింది. ఇంకా ఈ ఆవుల్ని తోలుకొని పోవయా అని అన్నాడు. ఆవుల్ని తోలుకొని పోవయా అని అన్నాడు. ఆవుల్ని తోలుకొని పోయినాడు. ఇదేమిటి తపస్సు? ఇదేమిటి గొప్ప విశేషంగా ఉంది? ఇదే ఇక్కడ ఉంది సూచన. గొప్ప విశేషం ఇదే. ఈ ఆవుల్ని 400 ఆవుల్ని 1000 ఆవుల్ని చేసుకుంటాడు. ఎంతకాలం పడుతుంది వాటిని చేసేయాలి? వీటిని ఎక్కడెక్కడ మేపుకుంటూ వాటికి పచ్చిగడ్డి బాగా ఎక్కడెక్కడ దొరుకుతుందో, అడవిలో కదా మరి, అడవుల్లో తింటుంటాయి అవన్నీ. కాబట్టి ఏ చెట్ల కింద పడుకోవాలి. వాటిని మేపుకుంటూ 400 ఆవుల్ని పోకుండా పట్టుకొని రావాలి. అవి క్రమంగా 1000 ఆవులు. ఒక రోజు 2 రోజులుగా 1000 ఆవులు అయ్యేది. కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ 1000 ఆవులు అవుతాయి. 1000 ఆవులు అయ్యేటప్పటికి ఇంకా రిటర్న్ అయ్యి వస్తుంటాడు. ఆ 1000 ఆవులు తోలుకొని వస్తుంటాడు. ఇక్కడ ఉన్నది దీనిలో ఇక్కడి నుంచి మనకు ఏమొస్తుందనంటే బ్రహ్మతత్వము ఇక్కడి నుంచి వస్తుంది. అది మనకి తర్వాత వచ్చే సోమవారం నుంచి సత్యకామ జాబాల వృత్తాంతము సాగుతుంటుంది. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతు మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమ. శాంతి శాంతి. శుభం భయాతు. ధన్యవాదం గురువు గారు. మంచిది. చెల్లి పనిచేసిందండి. ఇంత పెద్దదైన ఉన్నా కానీ ఇది ఎందుకు పనిగా అట్లా ఉంది చూస్తుంది. అక్కడ ఎందుకు వస్తుంటుందో కొన్ని నెట్ ఉంది, పనిచేస్తుంది. నెట్ పనిచేస్తుంది, ఇక్కడ సెల్ పనిచేస్తుంది. అది దీనిలో ఏదో ఉంది అట్ట. అది అది తర్వాత సోమవారం మళ్ళీ ఏంటంటే సుందరకాండ. ఈ సుందరకాండ